తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. కొత్త సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. నాతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. వారి గురించి చెప్పగానే టక్కున మనకు గుర్తొచ్చేది ఏంటి? టెంపుల్స్ గురించి చెప్తారు కదా, అక్కడ ఉండే ఎనర్జీస్ గురించి చెప్తారు కదా. మనం ఇక్కడికి వెళ్ళాలని అందరూ ప్లాన్ చేసుకుంటున్నాం కదా. నాతో సహా అందరూ ఇదే పనిలో ఉన్నారండి. ఇంకా సెలవులు రాబోతున్నాయి. 108 దేవాలయాల గురించి చాలా నీట్గా ప్రతి ఒక్క డీటెయిల్డ్ వీడియో అనేది సుమన్ టీవీలో మీకు అందించడం జరిగింది. తెలియని వాళ్ళు ఒకసారి మీరు ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే కేవలం అక్కడితోనే అయిపోకుండా ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. మీ కోరిక అలాగే మీ రిక్వెస్ట్ల మేరకు 1008 దేవాలయాలు ఇవాళ నుంచి ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటిగానే అమ్మతో ప్రారంభించబోతున్నాము. సాధారణంగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే మాట మనం వింటూనే ఉంటాం. అది నిజమే. అమ్మతోనే ప్రారంభించాలనే ఉద్దేశంతో అది అంగీకరించారు. 68 దేవాలయాలు ఇవాళ ఫుల్ స్ట్రెచ్ మీకు అందించబోతున్నాం అండి. ప్రారంభమే 68 అనమాట. అలాగే ఇందులో ఇంకేంటి విశేషం అని అంటే, అమ్మ యాత్ర చేయాలని, అమ్మ దేవాలయాల యాత్ర చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటుంది. నిత్య పూజలు చేసుకునే వాళ్ళు, అమ్మవారి భక్తులైతే గనక ఒక విధంగా చేసుకోవచ్చు. అలాగే అమ్మ సాధనలో ఉండేవాళ్ళు, ప్రత్యేకించి సాధనా మార్గం గురువు ఆధ్వర్యంలో గురువు ద్వారా దీక్ష తీసుకుని మంత్రజపం చేస్తూ ఇలా సాధన చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వీరందరూ ఎటువంటి దేవీ దేవతల దర్శనం చేసుకోవాలి, అసలు ఆ యాత్ర ఎలా చేయాలి? 64 యోగిని దేవతలు ఒకే స్థలంలో ఉన్నటువంటివి 4 ప్రదేశాల్లో ఉన్నాయి. అలాగే వివిధ దేవాలయాలన్నీ కలుపుకొని మొత్తం 68 ఇవాళ వీడియోలో మీకు అందించబోతున్నాము. ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి, మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్లో కూడా టెంపుల్ అడ్రస్లు అన్నీ ఇస్తాను. వీడియోలో కూడా అడ్రస్లు చెప్తారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి. వీడియో సేవ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా నందకిషోర్ రెడ్డి గారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం. సార్, అష్టమాతృక దేవి యాత్ర గురించి చెప్తారా సార్? ఎందుకంటే చాలా మంది యాత్ర చేయాలని కోరుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 64 యోగిని దేవతల ఆలయాలు దర్శించడం ఒక ఎత్తు అయితే, అష్టమాతృక దేవతల ఆలయాలు దర్శించడం ఒక ఎత్తు. మరి అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అంటే ఫలానా ఇలాగే వెళ్ళాలి, ఇలా వెళ్తేనే ఎనర్జీ యాక్టివేట్ అవుతుందా, ఏమన్నా రూల్ ఉందా? ఇలా వీటి గురించి చెప్పండి సార్. ఖచ్చితంగా అండి. ఎందుకంటే అష్టమాతృక యాత్ర అనేది చాలా దివ్యమైన యాత్ర. ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళేసరికి ఒక్కొక్క ఎనర్జీ మీలో యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కొన్ని టెంపుల్స్ దగ్గరకు వచ్చేసరికి కుండలిని శక్తి కూడా యాక్టివేట్ అవుతుంటాయి అన్నమాట. సో ఆ పాయింట్, ఆ ఎనర్జీ పాయింట్స్ విపరీతంగా ఉన్న ఆలయాలు ఇవే అండి. సో కొన్ని వీటికి నేరుగా ఆలయాలు లేకపోయినా వీటి తత్వంతో కలిగిన ఆలయాలు ఉన్నాయి. అంటే ఆ తత్వం ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళం కానీ. సో అమ్మవారి తత్వం కానీ అది దాంట్లో ఉంటాయి అన్నమాట. సో అలా మీరు వచ్చేసరికి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సిన డైరెక్షన్ ఎక్కడి నుంచి అంటే, సౌత్ నుంచి స్టార్ట్ చేయాలండి. సౌత్ నుంచి స్టార్ట్ చేసి వెస్ట్కి వచ్చి వెస్ట్ నుంచి నార్త్కి రావాలి ఈ అష్టమాతృక యాత్రకి. ఎందుకు అంటే సౌత్ అనే దాన్ని మనం ఎందుకు చెప్తాం అంటే, ఒక శక్తి ప్రారంభమయ్యే ప్రదేశం, డైరెక్షన్ అనమాట, దిశ అది. ఆ తర్వాత నార్త్ చివరిగా వచ్చేసరికి మీరు ఎక్కడ ఎండ్ చేయాలంటే నార్త్లో. ఎందుకు అంటే నార్త్కి వచ్చేసరికి మీకు ఒక జ్ఞానం వస్తుంది, అదో యాత్ర ముగింపుగా కూడా వస్తుంది అన్నమాట. సో దీంట్లో భాగంగా అష్టమాతృకల్లో మొదటి టెంపుల్ వచ్చేసరికి తిరుమల అండి. రెండోది వచ్చేసరికి పళని మురుగన్ టెంపుల్. మూడోది వచ్చేసరికి శ్రీ వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారు వచ్చి తంజావూరు దగ్గర ఉన్నారండి. తంజావూరు దగ్గర అమ్మవారు. ఆ తర్వాత చాముండేశ్వరి టెంపుల్. తర్వాత వచ్చేసరికి మహాలక్ష్మి టెంపుల్ కొల్హాపూర్. ఆ తర్వాత కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ కాశీ వారణాసి. ఆ తర్వాత పుష్కర్ బ్రాహ్మ టెంపుల్ అని ఉందండి. ఇది అత్యంత అరుదైన, ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్రహ్మగుడి అండి. ఇది వచ్చి మీకు అజ్మీర్ దగ్గర ఉందండి, రాజస్థాన్ లో అజ్మీర్ దగ్గర ఉంది. ఇంకా కొంచెం డీప్ గా చూస్తే గణేచార పుష్కర్ అనేది ఉంది, ఆ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో ఉంటుందండి. సో ఆ తర్వాత లాస్ట్ది ఇప్పుడు మనం చెప్పబోయేది ఇంద్రాణి టెంపుల్ అండి. ఇది ఆప్షనల్, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ కావాలి మనకి. సో వీటికి నేపాల్ కాట్మాండ్లో ఉందండి. కాట్మాండ్లో ఉంది. సో మినిమం ఈ యాత్రకి మీకు 8 రోజుల నుంచి 10 రోజుల లోపల చేయాలండి. ఈ అష్టమాతృక యాత్రలు ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళు కొంచెం స్పీడ్గా చేయాలి అంటే వాళ్ళకున్న వ్యవధి వచ్చి 8 రోజుల నుంచి 10 రోజుల లోపల ఇది చేయాలి. ఫస్ట్ తిరుమల అన్నారు కదా సార్, తిరుమల వెళ్ళాలంటే అక్కడ ప్రత్యేకంగా దర్శించుకోవాలా ఈ ప్రదేశంలో? అలా యాత్ర మొదలైనప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది యాత్ర సంకల్పము. ఫస్ట్ మీరు చేయాల్సింది తిరుమలలో. తిరుమలలో మీరు యాత్ర సంకల్పం చేసి స్వామి దర్శనం చేసుకొని అప్పటి నుంచి ఇవన్నీ చూస్తూ రావాలండి.
ఇవన్నీ చూడడం వల్ల ఆ ఒక క్షేత్రాలు యాత్ర దర్శించుకుని రావాలి. ఏదన్నా మీరు ఒక పరిహారానికో ఒక సాధన ఫలం పొందడానికో అయితే ఇవి మాత్రమే తిరగాలి. మేము వీటితో పాటు ఎట్లా ఇంత దూరం వెళ్తున్నాం కదా ఇంక మిగతావి చూడాలనుకుంటే అంటే మీ ఇష్టం, మీ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకున్న డిస్క్రిప్షన్ ప్రకారం వీటిని పర్యాటక క్షేత్రాలుగా చూస్తారా, పరిహారిక క్షేత్రాలుగా చూస్తారా? పర్యాటకానికి వెళ్ళే వాళ్ళైతే దీంతో పాటు ఏ టెంపుల్ కైనా వెళ్ళొచ్చండి. పరిహారం కోసం ఒక ఫలితం కోసం ఆశించి వెళ్ళినప్పుడైతే ఇవి మాత్రమే దర్శించాలండి. సో ఈ చాయిస్ అనేది మీ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కేవలం దర్శనాలు మాత్రమే, దర్శనాలు మాత్రం ఎక్కడ ఏది లేదు. ఎందుకు అంటే ఈ టెంపుల్లో కూర్చోగానే ఆటోమేటిక్గా ఆ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి మీకు అమ్మవారి ఎనర్జీ సర్క్యూట్ అనేది మీ బాడీలో స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అయినప్పుడు మీరు ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ పోతే దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఈ విధంగా అష్టమాతృక దేవతల యాత్రని కంప్లీట్ చేయొచ్చు. చేయొచ్చు. లాస్ట్ కాఠ్మండుతో చేయొచ్చు. ఈ అష్టమాత్రిక యాత్ర చేసేటప్పుడు అండి ఫస్ట్ గా మనం పాటించాల్సిన నియమం ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ ఈ యాత్ర మనం సౌత్ నుంచి డైరెక్షన్ నుంచి స్టార్ట్ చేయాలండి. సౌత్ ఎందుకు స్టార్ట్ చేస్తాం అంటే మన శక్తి ప్రారంభమయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే సౌత్. సో ఆ తర్వాత ఈ యాత్ర ఎక్కడ ముగించాలి అంటే నార్త్ సైడ్ ముగించాలి. ఎందుకంటే మీకు ఒక్కొక్కటి మీకు యాక్టివేట్ అయ్యి వచ్చి నార్త్ దగ్గరికి వచ్చేసరికి మీకు జ్ఞానము ప్లస్ ఒక ముగింపు అనేది వస్తుంది. దీంట్లో ఫస్ట్ లో అమ్మవారిని మనం తీసుకుంటే వైష్ణవ అమ్మవారు. ఈ వైష్ణవ అంటే విష్ణుతత్వం ఉన్నవారు. ఈ విష్ణుతత్వం మనకి ఎక్కడ ఉంది? తిరుమలలో ఉంది. సో ఫస్ట్ తిరుమల పోయి స్వామికి చెప్పుకొని స్వామి మేము యాత్ర మొదలు పెడుతున్నాం అని ఆయనకు ఒక దర్శనం చేసుకొని అక్కడి నుంచి యాత్ర అనేది ప్రారంభం అవుతుంది. సో రెండోది వచ్చేసరికి కౌమారి అమ్మవారు. కౌమారి అమ్మవారు అంటే సుబ్రహ్మణ్య స్వామి తత్వం. పళని ఈ సుబ్రహ్మణ్య స్వామిది మీకు ప్యూర్ గా అంత పవర్ఫుల్ గా మీకు దొరకాలి అంటే పళని టెంపుల్, పళనిలో చూసుకోవాలి. ఆ తర్వాత మూడో దగ్గరకు వచ్చేసరికి వారాహి. వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా టెంపుల్ కూడా ఉందండి. వారాహి అమ్మవారి టెంపుల్ తమిళనాడులోనే తంజావూరులో చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. తంజావూరులో అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఆ తర్వాత చాముండా అమ్మవారు దేంట్లో ఉంటారు? చాముండేశ్వరి టెంపుల్ మైసూర్లో. అక్కడ మీకు కాళికమ్మవారి రూపంలో ఉంటారండి. చాముండా అక్కడ మీకు కాళికమ్మవారి రూపంలో ఉంటారు. ఆ తర్వాతకి వచ్చేసరికి మహాలక్ష్మి అమ్మవారికి వచ్చేసరికి మన కొల్హాపూర్. ఈ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి మన లక్ష్మీ యోగం కలగాలన్నా, మనకి లక్ష్మీ అనుగ్రహం చేయాలన్నా మనం వెళ్ళవలసిన టెంపుల్ ఏదన్నా ఉంది అంటే మన కొల్హాపూర్ అమ్మవారు. ఇక్కడ కూడా మీకు వెళ్ళి ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకంగా ఏమీ లేదండి. కాసేపు ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత 16 నిమిషాల నుంచి 15 నిమిషాలు కూర్చుంటే చాలు. ఆ తర్వాత ఇంకొక ఆరో అమ్మవారు వచ్చేసరికి మహేశ్వరి అమ్మవారు. ఈ మహేశ్వరి అమ్మవారి తత్వం ఎక్కడ ఉంటుంది అంటే మీకు కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్లో ఉంటుందండి. సో ఇక్కడ మీరు వారణాసికి వెళ్ళాలి. వారణాసికి వెళ్ళేసి కాశీ విశ్వనాథుని దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఇది ఆటోమేటిక్ గా కూడా మీకు యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి బ్రాహ్మి. ఈ బ్రాహ్మి తత్వం వచ్చేసరికి మీకు ఒక బ్రహ్మ టెంపుల్ ఉందండి. పుష్కర్ బ్రహ్మ టెంపుల్ అని ఉంది. ఇది ఎక్కడుంది అంటే మీకు అజ్మీర్ రాజస్థాన్ లో ఉందండి. చాలా ప్రపంచంలోనే అతి అరుదైన, అతి ప్రాచీనమైన, అతి ప్రాముఖ్యమైన ఉండే అంటే ఏకైక అనే పదం వాళ్ళేం కానీ అతి పవర్ఫుల్ అయిన బ్రహ్మ టెంపుల్ ఏదైనా ఉంది అంటే మీకు ఇది ఒకటే అజ్మీర్ లో ఉన్న బ్రహ్మ టెంపుల్. ఆ తర్వాతకు వచ్చేసరికి ఇంద్రాణి అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ఇది ఆప్షనల్ అండి. ఎందుకంటే వాళ్ళకున్న వసతులను బట్టి, వాళ్ళకున్న సౌకర్యాలను బట్టి వాళ్ళు వెళ్ళగలిగితే ఈ ఇంద్రాణి టెంపుల్ కాఠ్మాండులో ఉందండి. కాఠ్మాండు నేపాల్లో చాలా అద్భుతంగా ఉంటుందండి అమ్మవారు. నిజంగా అక్కడ వెళ్ళి మనం కానీ చూడగలిగితే అసలు అమ్మవారు ఎంత పవర్ఫుల్ గా ఉంటారంటే అంత పవర్ఫుల్. ఒక దర్శనం చేసుకొని మీరు హారతి తీసుకొని మీ కళ్ళకి ఇలా అద్దుకున్న తర్వాత అండి మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు ఇక్కడ ఉన్నావా ఇంకెక్కడన్నా ఉన్నావా అనే స్థితిలోకి తీసుకోబోద్దండి ఒక హారతి మాత్రం ఆ టెంపుల్లో. ఎక్కడ జరిగింది పర్టికులర్ గా? కాఠ్మండు మెయిన్ ఏరియా. కాఠ్మండు నుంచి కొంచెం అట్లా లోపలికి వెళ్ళాలండి. కాఠ్మండు దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్తే అసలు ఒక బ్రహ్మాండమైన టెంపుల్ ఏదన్నా ఉంది అంటే అంటే జీవితంలో ఎప్పుడైనా కొంచెం మనకు అన్ని వెసులుబాట్లు ఉండేటప్పుడు చూడదగిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే మాత్రం ఇంద్రాణి. సో ఈ విధంగా యాత్ర అనేది మీరు 8 నుంచి 10 రోజుల లోపల కంప్లీట్ చేయాలండి.
ఇది 8 నుంచి 10 రోజులు. లేదు కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి 14 రోజుల లోపలే చేయాలండి. యాత్ర అనేది ఎప్పుడు కూడా దానికి ఉన్న నియమం ఏంటంటే 8-10 రోజుల్లో పూర్తి కాకుండా చేయాలి. ఒక రోజుల్లో మనం కంప్లీట్ చేయాలి. ఇలా అష్టమాతృక శక్తి ఉన్నటువంటి ఆలయాలు ఇవన్నీ కూడా. ఇవి మెయిన్ కూడా అండి, మెయిన్ కంట్రోలర్స్ కూడా. మిగతా ఇవి మనం చెప్పాలంటే ఒక ఆది దేవతలు ప్లస్ మిగతా వాటిని కంట్రోల్ చేసేదానికి కూడా మెయిన్ కంట్రోలర్స్ 8 అండి. మెయిన్ గా మనం తిరగాల్సింది యాత్రలో. అంటే మిగతా మనం చెప్పబోయేవన్నీ సాధకులకి వాళ్ళకి ఉపయోగపడతాయి, కానీ ఇది ఒక కామన్ గా ప్రతి ఒక్కరూ చూడవలసిన యాత్ర ఏదన్నా ఉందంటే ఈ అష్టమాతృక యాత్ర. చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంకా మేమైతే సిద్ధం అయిపోతాము. అష్టమాతృక దేవి యాత్ర వెళ్ళాలని చాలా మంది కోరిక. మీరు చెప్పినట్టుగా ఒక పద్ధతిలో చేయటం అనేది ముఖ్యం కాబట్టి ఈ విధంగా ప్యాటర్న్ ఫాలో కావాలి. వెళ్తాం. అమ్మ అనుగ్రహానికి పాత్రలవుతాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి.